అప్పుడు అందరిది తర్వాత మనం చేయలేదని దట్స్ టీమ్ వర్క్ అనమాట. రేపు ఏదైనా కానీ మీరు చేయలేదనేది రాదనమాట. వీ ట్రైడ్ అండ్ దెన్ వాళ్ళు కూడా ఏమంటారు మన యాజ్ ఎ టీమ్గా మాట్లాడతారు. లేదంటే ఏమవుతుందంటే మనం కనుక ఈ కోఆర్డినేషన్ ఇది లేదనుకో వీ డోంట్ నో వాట్ ఇస్ దట్ ఈస్ ఎస్పీ ఇది అని చెప్పేసి మన మీద ఇది చేసేస్తారు. ఎస్పీ డబ్ల్యూకేఎం కూడా అదే జరిగింది. ఆల్మోస్ట్ మన మీద చేయడానికి చేస్తే నేను మా నార్త్ ఇది చేసి మొత్తం ఇది చేసి పెట్టేసి నేను డైరెక్ట్ మాట్లాడి ఇది చేసి అట్లా కుదరదని చెప్తే మొన్న కూడా మాట్లాడడానికి సయ్యద్ ఏమన్నాడంటే శివ చూశాను కదా అన్ని ఇష్యూస్ వచ్చినాయి కదా అది అంటేను చూడు వచ్చి నేను కాదనట్లేదు బట్ ఎస్క్యూఎస్ సైడ్న మాకు రిక్వైర్మెంట్ ఏంటి రిక్వైర్మెంట్స్ అంతా మేము చేసాము. అక్కడ రిక్వైర్మెంట్ ఏదో మొత్తం చేసాము. ఇట్స్ నాట్ మా వైపు నుంచి అయితే 100% మేము అయితే ఎఫర్ట్స్ పెట్టి మేము చేసాము. సో అది వేరే వాళ్ళది మిస్టేక్ అని నేను చెప్పను. బేసిక్గా ఏంటంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనకు ఆ లెక్కను చూస్తే రిక్వైర్మెంట్ కూడా మరి కరెక్ట్గా లేదు కదా స్టేట్ నుంచి కూడా అట్లా వాళ్ళం చేసుకోవడానికి లేదు. ఉన్నాయి గ్యాప్స్ ఉన్నాయి, ఓకే ఇష్యూస్ ఉన్నాయి, ఐ అగ్రీ. బట్ అది ఇట్స్ నాట్ వీ మిస్డ్ అవుట్ అని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే అండ్ మనం వేరే వాళ్ళ మీద నేను చెప్పను. నా మీద నేనే తప్పు చేయలేదు, వేరే వాళ్ళకి నాకు సంబంధం లేదు. అదే లేదు నేనైతే చేయలేదు అదే చెప్పాను. నోరు చూసుకున్నాను. లేదంటే ఈజీగా మీ ఎస్క్యూ టీమ్ అంటారు. వాళ్ళకేమో వాళ్ళు చేసి వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. అది రైట్ కాదు. అది టీమ్గా పోవాలన్నప్పుడు నువ్వు ఒక పొజిషన్ హోల్డ్ చేసినప్పుడు అంటే యూ హ్యావ్ టు బి అకౌంటబుల్ ఫర్ ద ఎవ్రీథింగ్ అన్నమాట. అదే నీ మీదకి వస్తుందని చెప్పేసి పక్క టీం అట్లా వేయకూడదు. ఏంటంటే అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ పోయింది గ్యాప్స్ అన్ని తీసేసి మనం ఎలా గోయింగ్ ఎలా చేయగలం చెప్పేసి స్ట్రాటజీ తీసుకొని మన పార్ట్ మేనేజ్మెంట్గా అది చెప్పాలి. ఇదిగో ఇక్కడెక్కడ గ్యాప్స్ వచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ ఎవరికి మిస్టేక్ కాదు, దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అని చెప్పేసి అట్లా ముందుకు వెళ్ళాలి. ఇట్లా ఒకరి మీద అట్లా సరే ఓకేనండి పర్లేదు. నేను ఇది రీవర్క్ చేశారు కదా రెగ్యులర్లీ ఓకే. నేనైతే రిలీజ్ చేస్తాను, నేను పెట్టుకోను. సర్లేండి మండే చూసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. మీకు ఫిక్స్ వర్షన్స్ పెట్టండి, ఎవరిని అడిగి అప్పుడు చూద్దామండి. ప్రస్తుతానికి తీసుకుని వద్దాము. సో ఫర్ 4 టికెట్లు వేశారు వాళ్ళు. 2-3 టికెట్లు అది కొన్ని డాక్యుమెంట్స్ ఏమని చెప్పారు ఎవరంటే విశ్వాను అనిత. అదొకసారి గోపాలు ఆయన ఏడుస్తున్నాడు. ఆయనకి ఈరోజు అసలు మనకి మీటింగ్ పెట్టాడో లేకపోతే పెట్టి తీసాడో లేకపోతే నాకు మిగతా పనిష్మెంట్ మీటింగ్స్ నాకు అర్థం కాలేదు. వస్తాడుతున్నాను డిస్కషన్కి. దట్స్ ఓకే, వస్తే రానివ్వండి. ప్రాసెస్ ఏంటో చెప్పని అడిగాను, నాకు చెప్పలేదులే. సో కాకపోతే ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే ఒకసారి డిస్కస్ చేస్తే మీ వైపు కూడా ఉపయోగం అంటాడు. ఎందుకంటే మనం వేరేలో You have to frequently comb the hair so that it is not tangled. Hold on. చూసి ఎంతో వెరిఫై చేసుకొని డాక్యుమెంటేషన్ You're ruining my video. Sorry. Oh my God, sorry mama. Sorry, I didn't know you were recording. Sorry. I didn't know you were recording. Sorry. We can do it again. No. అక్కడ నువ్వు కావాలంటే మళ్ళీ ముచ్చట్లు ఆడుకో, కానీ ఇది అయిపోగానే వచ్చేద్దాం.